ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు, కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు. ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు. ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద జల్లుతా ఉన్నాడు. ఇది నీ పరిపాలన వైఫల్యం. వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు. పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయి, వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు, కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు. ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు. ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద జల్లుతా ఉన్నాడు. ఇది నీ పరిపాలన వైఫల్యం. వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు. పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయి, వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు చాలా బాధ